హలో పాలో, మాట్లాడటానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది విషయం? Prime Minister Modi ji, you are for the ceremony of Mr. Chandrababu Naidu as CM and Pawan Kalyan as minister. But what we want, the people of Andhra Pradesh 6 crore, you to keep your promises you made to us 10 years ago. One, special status for Andhra Pradesh. Two, not to sell privatized steel plant. Three, smart cities for entire Andhra and Telangana. Four, create lakhs and crores of new jobs. Five, railway zone for Visakhapatnam. Six, steel plant for Telangana and Kadapa. మోదీకి డిమాండ్లు వినిపిస్తావేందే? అయినా నీకు వచ్చిన ఓట్లకి అడిగే డిమాండ్లకి ఏమన్నా సంబంధం ఉందా? We don't want hugs, kisses and nice smile. Yes, Chandrababu Naidu, Pawan Kalyan are very happy with your hugs and smiles. మోదీ హగ్గులు స్మైళ్ళు బాబు పవన్లకి వద్దంటావేంది? ఆ హగ్గులు నీకు రాలేదని చెప్పి ఎట్టా మాట్లాడుతున్నావా ఏంది పాలో? మోదీ గారికి మనం ఇచ్చే మెసేజ్ ఒకటే. ఏంది ఇదే? మోదీకి మెసేజ్ ఒక్కటే అంటున్నావా? నువ్వు ఒక్క మెసేజ్ ఇచ్చినా 1000 మెసేజ్లు ఇచ్చినా ఆయన పట్టించుకోడుగా. ఇచ్చేం లాభం చెప్పు? వారు ఇచ్చిన వాగ్దానాలు, రైల్వే జోన్ కట్టారా? స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? 15 లక్షలు ఇస్తానన్నారు, ఇచ్చారా? కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ అమ్మనని ఎందుకు అమ్ముతున్నారు? కడపలో తెలంగాణలో స్టీల్ ప్లాంట్లు కడతానని మాట ఇచ్చారు. అనేక ప్రామిసులు, వాగ్దానాలు, స్మార్ట్ సిటీలు ఒకటైనా చేశారా? ఇప్పుడు ఇస్తుంది ఏంటిది? మోదీ నిజంగా హామీల్ని నిలబెట్టుకోలేకపోతే ఎన్డీఏ కూటమికి జనం ఎందుకు పట్టం కట్టారు? హగ్గులు చిరంజీవి పవన్ కళ్యాణ్కి, స్మైల్స్ చంద్రబాబు నాయుడు గారికి. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏంటిది? మళ్ళా నన్ను జైల్లో పెట్టకూడదని. తెలుగు ప్రజలారా, బాబు మీద ఏసీబీఐ కేసులు ఉన్నాయని లోపల పెడతారా? కలవండి, నాతో కలిసి పోరాడదాం. ఇవన్నీ ఎలా సాధించాలో నేను మీకు చెప్తాను. తెలుగు ప్రజలు నీకు డిపాజిట్లే రానివ్వలేదు, అట్టాంటోళ్ళు నీతో కలుస్తారా చెప్పు? మీరు ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి షేర్ చేయండి. మన పోరాటం ఆరంభమే. ముఖ్యంగా కాపులందరూ చాలా బాధపడుతున్నారు. పోరాటం ఆరంభమే అంటావేంది? నువ్వు రాజకీయాల్లోకి ఇప్పుడు రాలేదు సామి, భూమి పుట్టక ముందు చూడలా. మధురగడ పద్మనాభం రెడ్డి అయిపోయి వాళ్ళతో కలిసిపోయారని, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాడి ఉంటే హీరో అవునని. పవన్ వాళ్లతో కలిసి వచ్చినా హీరో అయ్యాళ్లే గానే, వేరే ముక్కుంటే చెప్పుకోవాలో. వీళ్ళతో కలిసి 3%, 5% ఉన్నోలే 77 సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. బాబు ఓట్లు వేయించుకోకుండా వారసత్వంగా కుర్చీ ఎక్కినట్టు చెప్తావేంది? నిన్న నా దగ్గరికి మొన్న కూడా 10 మంది వచ్చి, అయ్యా మేము ఎంపీలు అవ్వాలని సైన్ చేశాం. అయితే నేను బీసీ అయినందుక కాపు అయి నేను ఒకటే చెప్పాను, నేను కూడా బీసీఏ. 52% ఉన్నాం. నేను కూడా కాపే. 27% ఉన్నాం. ప్రభువు నమ్ముకున్నాను. 20% ఉన్నాం. మనం 90% ఉన్నప్పటికీ వీళ్ళు ఈవీఎం మంత్రులు ఈవీఎం ట్యాంపర్ చేసి ప్రోగ్రామ్, వీళ్ళందరికీ తెలుసు. ఇదిగో పాలో, నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి కదా, ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదా? ఇది అన్ని అరికట్టాలి అంటే మనం అందరం, బడుగు బలహీన వర్గాలందరూ నా ఆధ్వర్యంలో ఒకటి కండి, అవినీతి అంతం చేసి చూపిద్దాం. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అన్నారు. నాకంటే ప్రపంచంలో సక్సెస్ అయింది ఎవరు? వదిలేస్తావా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని? మణిపూర్ లాంటి ఘటనలు జరగనిస్తావా? ఛాయ్ అమ్ముకునే మోదీ ఏకంగా ప్రధాని అయ్యాడు. మోదీ కంటే నువ్వు సక్సెస్ఫుల్ మ్యాన్ వా చెప్పు? ప్రార్థించండి, కష్టపడండి, వీడియో షేర్ చేయండి. కష్టపడి నీ పార్టీ కోసం పనిచేయండి అని చెప్పాల్సి నువ్వు కష్టపడి షేర్లు చేయమంటావేంది? షేర్ చేయడం పెద్ద కష్టమా? చెప్పిన తురుగు జాలుగానే ఇంక నువ్వు వెళ్ళిపోలో.